అవుతుందేమో కానీ వాళ్ళ లెక్క ఏంటంటే 10 లోపు ఉండాలి, 10 పైన ఉండాలి, సారీ 10 పైన ఉండాలి. రోజులు 10 పైన పెట్టారు, ఎందుకంటే గర్భవతులు ఇంకా డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతున్నారంట లక్ష్మీవరం, మళ్ళీ మీ పాప ఉండదు, మళ్ళీ పవన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఆ పాప ఒకటే ఉంటుంది, మళ్ళీ వీళ్ళ బాబు ఒకడు ఉన్నాడు, ఇంకొకడే బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి, ఒక్కొక్కళ్ళే ఉన్నారు. అసలు ఇంకా సెన్సస్ పెరిగే అవకాశమే లేదు. అదే ఏం చెయ్యాలని మీరే చెప్పాలి, నాకేం మైండ్ బడ్జెట్లు అసలు. రెగ్యులర్ గా అప్పుడు లక్ష్మీవరంలో సురేంద్ర చెప్పండి బాబు. మీకు ఏదైనా సెంటర్ నిలబడాలంటే మళ్ళీ మా ప్రభుత్వం నుంచి చెప్తాం, సెంటర్ నిలబెట్టే మార్గం చూస్తాం. కనీసం మినిమం 12 అంటే ఒక 6 చెంతను చూపెట్టగలవా నువ్వు? నేను చూపెట్టలేకే బాబాయ్, ఇప్పుడు టైంలో పడిపోయాను. ఇప్పుడు సురేంద్ర వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. సురేంద్ర లక్ష్మీపురం వెళ్ళిపోయాడు, ఆ 2 పిల్లలు అక్కడ చాకలపాలెం టీచర్ గారు ఉన్నారు కదా, తను తీసేసుకుంది. నేను అన్నా నా 2 కలుపుతాను, కొంచెం తీసుకురాగలవా అంటే తను అంటుంది హైవే ఉంది నేను తీసుకురాలేనంట. నేను తీసుకురాలేకపోతాను అంటుంది. నేను అన్నా వాళ్ళ 2 ఇంకా ఎవరన్నా మళ్ళీ ఇప్పుడు అసలు స్ట్రెంత్ పెరిగే మార్గమే లేదు, అసలు అవకాశమే లేదు. ఇప్పుడు మనకి గర్భవతులు ఉండాలి, బాలింతలు ఉండాలి, 6 నుండి 3 సంవత్సరాల పిల్లలు ఉండాలి, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలు ఉండాలి, మొత్తం 10 మంది పైన అన్నాం లబ్ధిదారులు ఉంటే ప్రెజెంట్ ఉంటుందంట. మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఎవరున్నారు? ఇద్దరు గర్భవతులు లేరు, బాలింతలు 2 ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి ఒకటి, ఇప్పుడు మన పవని, అది కూడా పవని కాదు, ఆ కాకర్ల అనూష, సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయి నెలాఖరికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మన పావని ఉంది, ఇప్పుడు బాగా 6 నుంచి 3 సంవత్సరాల పిల్లలు, ఇప్పుడు 6వ నెల వచ్చేసింది, అమ్మాయి వెళ్ళిపోతుంది. పాప ఉంది, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు వచ్చే నెలకి. నెక్స్ట్కి వచ్చేసరికి 2 వీళ్ళు జూన్లో జాయిన్ చేసేస్తాం గవర్నమెంట్కి అంటున్నారు. ఇప్పుడున్న 2 పిల్లలు ఇంకా 0 అటెండెన్స్. అసలు ఎంత ఇబ్బందిగా ఉందంటే మన మండలంలో మందే క్లోజ్ అయ్యేటట్టు వచ్చింది, మనకు లేరు. అంగన్వాడీ సెంటర్ పోతాయి అన్నారంటే ఏవో చెంత లేదు తీసేయమన్నారంట. ఎమ్మెల్యే గారిని అడగండి ఒకసారి. ఎంపీ గారు అవగారు వెళ్తున్నాడా? ఏంటి ఇప్పుడు చెంత లేదు తీసి ఒకసారి అది కనుక్కొని చెప్పండి మాకు, చెప్పండి. వాళ్ళకేం తెలవరమ్మ, ఇంకా ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే ఆఫీస్ కూడా తెలవదు. రాను అస్సలు లేదు పిల్లలు, పసిపిల్లలు కూడా అసలు పిల్లలే లేరు బాబాయ్. బ్రహ్మానందం వాళ్ళ అమ్మాయి ఉంది, రేపు జూన్కి జాయిన్ అయిపోతాను, 4+కి వెళ్ళిపోతారుగా. ఎవరు లేరు, 0 అటెండెన్స్ వెళ్ళిపోతుంది. మనం అసలు అడగడానికి కూడా మనకి స్కోప్ లేదు. 2-3 అంటే ఎలాగోలా అడ్జస్ట్ చేసి చెప్పలేము బాబాయ్. ఇప్పుడు ఇచ్చేది కూడా గౌరవ వృత్తేనే, 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు గౌరవ వృత్తే. 2 సార్లు సూపర్వైజర్గా సెలెక్ట్ అయ్యాను కానీ ఈడబ్ల్యూఎస్సీ యాడ్ అవ్వలేదని మిస్ అయ్యాను. ఇద్దరికి గౌరవ వృత్తి. అప్పుడు 40 ఏళ్ళు, నీకు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి నేను గౌరవ వేతనమే తీసుకులేదు. అంతే, 400 జాయిన్ అయినప్పుడు ఇప్పుడు 11,500, 30 సంవత్సరాలు.
ఎట్లా ఏదైనా ఉంటే ఏమన్నా ఒకటిద్దరు ఉంటే చదివిన వాళ్ళు చెప్పచ్చు. 10 మంది కూడా చెప్తారు, తగ్గితే చెప్పొచ్చు. అసలు బడి లేకుండా చెప్తారు. ఏమైనా ముగ్గురు మనం చెప్పినప్పుడు అప్పుడు ముగ్గురే ఉంది. అప్పుడు 5-6 ఇప్పుడు 10 మంది చేశారు. 10 మంది అంటే వాళ్ళకి ఏంటంటే కొన్ని అంటే ప్రీ స్కూల్ కి 0, గర్భవతులకి 0, బాలింతలకి 0 అయితే ఎట్లా? అది కాదు, ప్రీ స్కూల్కి వచ్చి తగ్గిన గర్భవతులకి పిల్లలు వచ్చి మళ్ళీ రన్ అవుతున్నారంటే రొటేషన్ అవుతూ ఉంటారు. అసలు ఎంత మంచి బుక్స్ లోపల చూడండి బాబా, ఎన్ని ఇచ్చారు పరికరాలు. అసలు ఒకసారి యాక్టివిటీస్ లోపలికి 2 బాబు గురుబొమ్మ భవానీ లోపల ఏమి ఇచ్చారు తీసుకుంటాం. అసలు ఎంత బాగుందంటే స్కూలు, అంత బాగా. ఇంకా మనం ఏం చేశాను పిల్లలందరినీ అడిగి మెస్ డోర్స్ వేయించారు. అలాగే కిటికీలు కూడా మెస్ డోర్స్ వేయించేస్తా, లోపల కలర్స్ వేయించా. చూడండి చూడండి, ఏం కాదు, ఏం కాదు, అలా ఎన్ని ఎక్స్పెక్ట్ ఇచ్చారు. ₹1,00,000 పండింది మొన్న ఈ మధ్యన కేటాయించారంట గవర్నమెంట్. వాటర్ ఫిల్టర్ కూడా ఇచ్చారు, టీవీ ఇచ్చారు, ₹40,000 టీవీ కూడా ఇచ్చారు డిజిటల్ గా చెప్పాలని. పాలు బొమ్మలు ఏమి పడుతుంది చెప్పులు అటు పక్క తోసేసి ఒకసారి వేయలేదు, మనందరూ చూడాలి కానీ అసలు మామూలు కాదు. ఏం కాదు, ఇంకా చాలా అసలు ఒకటి కాదు. వాళ్ళల్లో బ్రెయిన్ యాక్టివిటీస్ కోసం ఎన్ని అంటే అన్ని. అసలు మామూలు కాంగ్రెస్ ఏ పనికి వస్తాయి. అసలు లోపల కూడా ఒకసారి చూడండి, లోపలికి 2 చార్ట్స్ కానీ అవి కానీ చూడండి. ఇంకా నేను లో కాస్ట్ మెటీరియల్ తో చాలా చేశాను. లో కాస్ట్ మెటీరియల్ చాలా చాలా ఏంటంటే ఇంకా జడ తయారు చేసే దాంట్లోనే తెలుగు నెలలన్నీ వేసాను. అది ఏంటంటే అది అట్రాక్టివ్ గా వాళ్ళకి చెప్పాలి. ఇంకొకటి పేపర్ తో తయారు చేశాను, ఓన్లీ పేపర్ తోనే వాళ్ళకి షేప్స్ గురించి. షేప్స్ ద్వారా బొమ్మ అది వృత్తం ఇది అది చెప్పడానికి. అలా రకరకాల ఏదో ఒకటి థాట్స్ ఏంటంటే పిల్లల వెంటనే చూడంగానే ఎక్కేయాలి, వాళ్ళ ఆలోచన శక్తి పెంచాలి అని, క్రియేటివిటీగా చెప్పాలి. ఇంకేం చెప్పాలి, ఇంకా ఎలా చేయాలి, ఇంకేం చేయాలి, ఇదే ఆలోచన. ఇప్పుడు శ్రాంతి లేకపోయేసరికి నా మైండ్ పూర్తిగా డమ్మీ మైండ్ అయిపోయింది.